నమస్తే సార్, నాగార్జున రెడ్డి గారు. నమస్తే అమ్మా. ఏంటి పండుగ ఎలా జరుపుకున్నారు? ఫైన్ సార్, అంతా బాగుంది, బాగా చేసుకున్నాం. గుడ్. అందరు పెద్దవాళ్ళే కాబట్టి గాలిపటాలు లాంటివి ఎగరేసి ఉండరు. లేదు సార్, ఎంజాయ్ చేస్తుంటారు. ఓకే, రైట్. సార్ ఇవాళ కొన్ని సెక్షన్స్ గురించి, ముఖ్యంగా 17A గురించి మీ ద్వారా తెలుసుకోవాలి సార్. ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ విషయం కానీ, సో ముఖ్యంగా సార్ కొన్ని ఏంటంటే స్కిల్ స్కామ్ కేసు అనేది అందరూ చంద్రబాబు నాయుడు అరెస్ట్ దగ్గర నుంచి కొన్ని సెక్షన్లు ఎక్కువగా జనాలకి ఎక్కువగా అవి తెలిసింది కూడా అప్పుడే చాలామంది. 409 కానీ 120B కానీ, ముఖ్యంగా 17A ఏంటి సార్ అసలు ఈ సెక్షన్లు? ముందుగా 17A అంటే ఏంటి సార్, దాని పూర్వాపరాల గురించి చెప్పండి సార్. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా దాని మీదనే కదా. అవును సార్. 17A అనేటువంటిది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. అది ఎప్పుడో 1986లోనో ఎప్పుడో పాస్ చేశారు దాన్ని పార్లమెంట్లో. 2018లో మళ్ళీ దాన్ని అమెండ్ చేశారు. యాక్ట్ని అమెండ్ చేశారు. యాక్ట్ని అమెండ్ చేసి 26వ తారీఖు జూలై 2018 నుంచి ఈ 17A అమల్లోకి వస్తుంది అని చెప్పారు. నార్మల్గా ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా చట్టం కనుక పాస్ చేస్తే దేశం మొత్తానికి వర్తిస్తుంది. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్కి వర్తించేవి కావు కొన్ని చట్టాలు. అందుకని ప్రతి చట్టం కూడా కింద బ్రాకెట్లో ఏం రాసేవారంటే నాట్ అప్లికబుల్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అని రాసేవాడు. అది ఇప్పుడు లేదు, పోయింది. 370, 35A ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఉన్న వాటిని రద్దు చేసిన తర్వాత అసలు పోయింది. ఇప్పుడు ఈ 17A ఏం చెప్తుంది అంటే, ఒక నీతిపరుడు, నిజాయితీపరుడు, మీరు నేను పన్నుల రూపంలో కట్టినటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా సద్వినియోగం చేసేటువంటి వ్యక్తి, నిలుపుగా నిదానంగా నిబద్ధతగా ఉండేటువంటి వ్యక్తి, తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేగా కానీ మినిస్టర్గా కానీ చీఫ్ మినిస్టర్గా కానీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే దానికి నేను లోబడి ఉంటాను అని ప్రమాణం చేసి ఆ పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా చక్కగానే చేస్తున్నారు. కానీ సమాజంలో అవినీతి పరులు కూడా ఉంటారుగా. ఆ అవినీతి పరులకి వీళ్ళు అడ్డం వస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ మీద అనవసరంగా కేసులు పెట్టడం మొదలుపెట్టారు. వీడు ఇతను మమ్మల్ని లంచాలు డిమాండ్ చేశాడని, 5-6 నెలలు ఏ సంగతి తేల్చడం లేదని, పనికి మాలిన కొర్రీస్ అని పెడుతున్నాడని, ఇలాగా కేసులు పెట్టడం మొదలుపెట్టారు. కేసులు పెడితే కోర్టుకు వెళ్ళి వీళ్ళు అటెండ్ కావాలి. వీళ్ళు ఆఫీసులో కూర్చొని సెక్రటేరియట్లో పనే చేసుకుంటారా? కాన్స్టిట్యున్సీలో ప్రజల మధ్యలో తిరుగుతారా? మినిస్టర్లుగా క్యాబినెట్ మీటింగ్లకు అటెండ్ అయ్యి నిర్ణయాలే తీసుకుంటారా? కోర్టు కేసులు అటెండ్ అవుతారా? అందుకని ఏం చేశారంటే, అలాంటి వాళ్ళకి రక్షణ కల్పించడానికి, గుర్తుపెట్టుకోవాలి, రక్షణ కల్పించడానికి కోసం అని చెప్పి 17A పెట్టారు. ఈ 17Aలో మొత్తం అంతా కూడా కలిపి ఒక ½ పేజీ కూడా ఉండదమ్మా. సెక్షన్ సబ్సెక్షన్ 1, 2, 3, దాని కింద ప్రొవిజో 1, ప్రొవిజో 2, దాని కింద ఎక్స్ప్లెనేషన్ 1, ఎక్స్ప్లెనేషన్ 2, అంతా కలిపి ½ పేజీ ఉండదు. అందులో చెప్పింది ఏంటంటే, అలాంటి వాళ్ళ మీద కేసులు కనుక పెట్టాలి అంటే ఎలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, IAS, IPS ఆఫీసర్స్ కానీ, గవర్నమెంట్లో ఉండేటువంటి ఆఫీసర్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి మీద అయినా సరే కంప్లైంట్ చేయాలన్నా, కేసు పెట్టాలన్నా హయ్యర్ అథారిటీ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి అని పెట్టారు. ఇప్పుడు ఒక చీఫ్ సెక్రటరీ మీద కనుక కేసు కనుక ఫైల్ చేయాలి అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మినిస్టర్ మీద కనుక పెట్టాలంటే ముఖ్యమంత్రి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఒక జాయింట్ డైరెక్టర్ మీద కనుక కేసు కనుక పెట్టాలంటే అడిషనల్ డైరెక్టర్ మీద కానీ అడిషనల్ కమిషనర్ దగ్గర కానీ అప్రూవల్ తీసుకోవాలి అని చెప్పి పెట్టారు. మరి ముఖ్యమంత్రి మీద పెట్టాలంటే ఎవరి దగ్గర తీసుకోవాలి? గవర్నర్ దగ్గర తీసుకోవాలి అని యాక్ట్లో ఎక్కడా క్లియర్గా చెప్పలేదమ్మా. ఇది ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రి ఎవరికి రిపోర్ట్ చేస్తారు? మంత్రులందరూ ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తారు. చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తాడు. కింద ఉండేటువంటి వాళ్ళందరూ చీఫ్ సెక్రటరీకి రిపోర్ట్ చేస్తారు. ఇది కదా హైరార్కీ. మరి ముఖ్యమంత్రి మీద కనుక పెట్టాలంటే గవర్నర్ గారి దగ్గర అప్రూవల్ తీసుకోవాలి అని యాక్ట్లో చెప్పలా.
ఇంటర్ప్రిటేషన్ మాత్రమే అది. హయ్యర్ అథారిటీ అన్నారు కాబట్టి గవర్నర్ ఈజ్ ద హయ్యర్ అథారిటీ. అప్రూవల్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో ఉంచారనేటువంటిది కేసు. దీనికి సంబంధించినటువంటి కేసెస్ ఇంకా చాలా కూడా వచ్చాయి. కర్ణాటక హైకోర్టులో వచ్చాయి, కొన్ని ఢిల్లీలో వచ్చాయి, వెస్ట్ బెంగాల్లో వచ్చాయి, అన్నీ వచ్చాయి. అయితే ఇందులో క్లారిటీ లేనిది ఎక్కడ అంటే గవర్నర్ అనేటువంటి పదాన్ని ఉపయోగించలేదు. ఇదొకటి. ఓకే, గవర్నర్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి, రెండు కాంట్రవర్షియే. మరి అవినీతి జరిగినప్పుడు కూడాను ఇది అప్లై అవుతుందా, ఆ విషయంలో క్లారిటీ లేదు. అంటే యాక్ట్లో ఏం రాసి ఉండాలి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరప్టివ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఎ వెరీ డిస్క్రిప్షన్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ షెల్ అప్లై అని కనుక చట్టంలో కనుక రాసి ఉంటే అసలు చట్టమే సంగన అయిపోతుంది. అది కుదరదు. అందుకని కరప్షన్ జరిగిందా లేదా అనేది ముందు చూడాలి. ఇక్కడ కరప్షన్ జరిగింది. 371 కోట్ల రూపాయలు అనేటువంటిది కరప్షన్ జరిగింది. జరిగింది అన్న సంగతి క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. డాక్యుమెంటరీ ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సీమెన్స్ వాళ్ళతోటి ఒప్పందము చేసుకున్నాము 3,300 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని చెప్పారు. సీమెన్స్ వాళ్ళు అసలు మాకు దీంతో సంబంధమే లేదు అన్నారు. 371 కోట్ల రూపాయలకి సంబంధించిన ఎక్విప్మెంట్ కొన్నాము అన్నారు. ఆ ఎక్విప్మెంట్ ఎక్కడుంది చూపించండి అని అడిగితే కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదు. తర్వాత ఏం చెప్పారంటే 3,000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఇస్తామన్నారు సీమెన్స్ వాళ్ళు అని చెప్పారు. నేను సాఫ్ట్వేర్ కన్సల్టెంట్, నేను SAP బిజినెస్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ అంటే ప్రపంచం అంతా తిరిగినటువంటి 3,000 రూపాయల వర్త్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనేటువంటిది ఎవరు అందులో ఏంటి ఫ్రీగా ఎవరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళకి డిస్కౌంట్లో ఇస్తారు కానీ ఫ్రీగా ఎవరు. ఇక్కడ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు మాకు అని చెప్పారు. మేము అట్లాంటి పనులు ఏం చేయమండి బాబు అని చెప్పి సీమెన్స్ వాళ్ళు క్లియర్గా క్లారిఫై చేసేసారు. సో 371 crores అనేది శుభ్రంగా భోంచేసేసారు. మరి ఈ వ్యవహారం బయటికి ఎట్లా వచ్చింది? బాంబేలో ఉన్నటువంటి GST వాళ్ళు మొట్టమొదటిసారిగా దీన్ని బయటికి తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే చాలా సబ్సిడరీ కంపెనీస్ పెట్టారు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకమైన పని ఇచ్చేటట్టుగా కంపెనీలు పెట్టారు. ఆ కంపెనీలకి ఏంటంటే 40 లక్షలు కానీ అంతకంటే తక్కువ కానీ టర్న్ ఓవర్ కనుక ఉన్నట్లయితే GST రిటర్న్స్ కానీ అవి కానీ ఫైల్ చేసే పని ఉండదు. అట్లాంటి కంపెనీస్ పెట్టి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఆ కంపెనీలకి ఇచ్చారు. వాళ్ళు GST రిటర్న్స్ ఫైల్ చేసుకున్నారు. GST రిటర్న్ కనుక ఫైల్ కనుక చేయాలంటే నీకు Form 3 అనేటువంటిది ఒకటి చాలా బేసిక్ థింగ్ అనమాట. Form 3B అంటారు. Form 1, 2, 3B, 4, 5, 6, 7 అని GSTలో ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ ఫిలప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళకి తేడాలు కనపడుతున్నాయి. వీడు పలానోడి దగ్గర మెటీరియల్ కొన్నానన్నాడు, బాగానే ఉంది, వాడి GST నెంబర్ కనపడుతుంది. వీడు పలానోడికి ఇచ్చానన్నాడు, GST నెంబర్ వేసాడు, కానీ దానికి దీనికి వాల్యూలో తేడా ఉందే. ఇదొకటి. వీడు GST నెంబర్ లేకుండా ఉండేటువంటి వాడి దగ్గర కొన్నాడేంటి, ఇదేదో చూడాల్సిన విషయమే అని మొత్తం లాగారు బయటికి. తీగలాగితే డొంకంతా కదిలింది. దానికి సంబంధించినటువంటిది అవినీతి జరిగింది, ఇక్కడ అవకతవకలు చాలా జరిగాయి, దీని సంగతి ఏదో చూడండి అని GSTలో ఉండేటువంటి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 28వ తారీఖు ఫిబ్రవరి 2018 డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ డేట్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇన్ఫామ్ చేశారు. ఓకే, ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సబ్మిట్ చేశామన్నారు, ఇందులో అవకతవకలు చాలా జరిగాయి, దీని సంగతి ఏదో మీరు చూసుకోండి, ఇది మీకు సంబంధించిన కంపెనీ కదా అని ఇన్ఫామ్ చేశారు. ఎప్పుడు? ఫిబ్రవరి 2018లో. చంద్రబాబు నాయుడు గారుగా ఉన్నారు అప్పుడు. ఇవన్నీ నేను చాలా చూశాను లేవా, నన్ను ఎవడం పీకుతాడు ఈ దేశంలో, తీసి చెత్తపట్లు వేయండి అన్నాడు. పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొత్తం బయటికి తీశారు. ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది, ఇది నాకు వర్తించదు, 17A అనేటువంటిది నాకు వర్తించదు, మీరు నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్టు కూడాను తప్పుడుగా చేశారు అనేటువంటిది వాళ్ళ ఆర్గ్యుమెంట్. మరి ఇటుపక్క గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ అవకతవకలు అనేటువంటిది ఫైనాన్షియల్ ఇయర్ 15-16 నుంచి కంటిన్యూస్గా జరిగాయి,
2018 ఫిబ్రవరిలో జిఎస్టీ వాళ్ళు గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేశారు. గవర్నమెంట్ పట్టించుకోలేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా గత 4 సంవత్సరాలుగా జరిగింది. అవినీతి జరిగింది, దొంగతనము జరిగింది. సెక్షన్ 420 ఇండియన్ పీనల్ కోడ్, 409 కరప్షన్, 120B ఈ సెక్షన్స్ అన్నిటి ప్రివ్యూలోకి వచ్చేసింది అనమాట. అందుకని ఇది ఎప్పుడో జరిగింది కాబట్టి 26 జూలై 2018 కంటే ముందు జరిగిన వ్యవహారం కాబట్టి ఈ సెక్షన్ 17A అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి అప్లై కాదు అనేటువంటిది వీళ్ళ వాదన. అది ఏసీబీ కోర్టులో కొట్టేశారు. క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. అసలు యాక్చువల్గా ఏసీబీ కోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ మీరు జైలుకి వెళ్ళక తప్పదండి అని రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించారు. వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ 4000 పేజీల డాక్యుమెంట్స్, ప్రూఫ్లు అన్నీ కూడా సబ్మిట్ చేస్తే అక్కడ ఉండేటువంటి జడ్జెస్ కూడా అన్నీ పరిశీలించి 40 పేజీల రిపోర్టు 37 పాయింట్లతోటి జడ్జిమెంట్ ఇస్తూ మీరు క్వాష్ పిటిషన్ చేయమని చెప్పి అప్లై చేశారు, మా దగ్గరికి వచ్చారు, ఈ కేసుని క్వాష్ చేయడానికి వీలు లేదు, ఇందులో అవినీతి జరిగింది, ప్రూఫ్స్ ఉన్నాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. కొంతమంది వాళ్ళకై వాళ్ళే ముందుకు వచ్చి లొంగిపోయారు కూడా. అందుకని మీ క్వాష్ పిటిషన్ని మేము డిస్మిస్ చేస్తున్నాం అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వాదోపవాదనలన్నీ జరిగాయి. మేము జడ్జిమెంట్ని రిజర్వ్ చేస్తున్నాము అని చెప్పారు. ఆ జడ్జిమెంట్ అనేటువంటిది వాళ్ళు వచ్చింది. మరి దీనికంటే ముందు జరిగినటువంటిది ఏంటి? మనం కూడా చాలా వీడియోలు చేశాం. అంటే మరి మీరు లేరనుకుంటున్నప్పుడు ఐ థింక్ ప్రశాంతి నేను కలిసి చేసినట్టున్నాం. ఎప్పటి నుంచి? 2వ తారీఖు సెప్టెంబరు 2023 నుంచి చేశాం. డేట్తో సహా చెప్తున్నాను నేను. అందులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 118 కోట్ల రూపాయలకి ఇచ్చినటువంటి దాని గురించి డీటెయిల్గా చెప్పాము. ఇంచుమించుకు 2 లక్షల మంది చూశారు. ఓకే. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా బయటకు వచ్చి నానాగోలా చేశాడు, దాని మీద చేశాము, అది కూడాను 1.5 మంది దాకా చూశారు. వేరే వేరే ఛానల్స్లో కాకుండా ప్రత్యేకంగా మీ ఛానల్లో కానీ, పీడీటీవీలో కానీ, సాక్షిలో కానీ వేరే వాళ్ళు అడిగినప్పుడంతా కూడా మొదటి నుంచి కూడా నా స్టాండ్ ఒకటే, అరెస్టు చేయడం అనేటువంటిది తప్పు కాదు. ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళు కూడా అదే చెప్పారు. కంటిన్యూ చేయండి ఇన్వెస్టిగేషను, సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఇవాళ అదే చెప్పారు. 17A అప్లై అవుతుందా కాదా అనేటువంటి విషయంలో ఇద్దరు జడ్జిల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఎవరు చెప్పాల్సింది వాళ్ళు చెప్పి చంద్రచూడ్ గారి టేబుల్ మీదకు పంపించారు దాన్ని. మరి ఇప్పుడు పర్యవసానం ఏంటి? చంద్రచూడ్ గారితో కూడినటువంటి 3 జడ్జిల ధర్మాసనం ఈ కేసును టేకప్ చేస్తుందా? 5 జడ్జిలతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి కేసును టేకప్ చేస్తారా? 7 జడ్జిలతో టేకప్ చేస్తారా? సుప్రీంకోర్టుకి కేసెస్ వెళ్ళినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం 13 మెంబర్స్ ఉంటారమ్మా. ఓకే. కొన్ని కేసెస్లో ఉంటాయి. ఇప్పుడు కేశవానంద భారతి కేసు కానివ్వండి, ఎస్ఆర్ బొమ్మాయి కేసు కానివ్వండి, 11 మంది 13 మందితో కూడా జడ్జిమెంట్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. మన అయోధ్య కేసుకు సంబంధించింది 75 సంవత్సరాలు నలిగి చివరికి అది డిసైడ్ అయిపోయింది. రేపు 22వ తారీఖు రామ మందిరం కూడా కడుతున్నారు. అవును కదా? మా ఇంటికి కూడా వచ్చి అక్షింతలు అవి ఇచ్చెళ్ళారు. మా ఇంట్లో ఉండే అక్షింతలతో కలుపుకోమన్నారు. ఆ రోజు మేము చక్కగానే వాళ్ళందరినీ బాగానే రిసీవ్ చేసుకున్నాము. రేపు 22వ తారీఖు మా అపార్ట్మెంట్స్లో కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గుడ్ ప్రోగ్రామ్. ఆ రోజు ఒక్కొక్కళ్ళు 5 దీపాలు పెట్టాలి అనేటువంటిది, ఆ దీపాలు కూడాను శ్రీరామ్ అనేటువంటి విధంగా వచ్చేటట్టు పెట్టాలని కూడా ప్లాన్ చేశాము. ఇట్స్ ఎ గుడ్ థింగ్, నో డౌట్ అబౌట్ దట్. 500 సంవత్సరాల కింద ఎవడో తలమాసిన వాడు చేసిన పనికి ఫైనల్గా జడ్జిమెంట్ అనేటువంటిది మన 1.5 సంవత్సరం కింద వచ్చిందనమాట. 500 సంవత్సరాలు పట్టింది. కేసెస్ ఒక్కసారి జడ్జిమెంట్స్ అనేవి అలాగే ఉంటాయి సుప్రీంకోర్టులో కూడా. ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో 64,000 కేసులు ఇంకా ఉన్నాయి తీర్పు ఇవ్వాల్సినటువంటి. ఈ పర్టికులర్ కేసు ఇంత తొందరగా రావడం అనేది చాలా అనూహ్యమైనటువంటి విషయం. ఈ కేసులో పూర్వాపరాలు కనుక చూస్తేనమ్మా లక్ష్మి, ఫస్ట్ టైం సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా అది సాటర్డే వెళ్ళారు వీళ్ళు. సాటర్డే సండే 2 రోజులు సుప్రీంకోర్టుకి సెలవు ఉంటుంది కదా, కేసులు అడ్మిట్ చేసుకోరు, నువ్వు మండే రాపో అంటారు. కానీ ఏంటంటే అటు పక్క పెద్ద పెద్ద జడ్జిలు కాబట్టి అలా కేసుని అడ్మిట్ చేసుకున్నారు. సాటర్డే సుప్రీంకోర్టు పనిచేస్తుంది కానీ నార్మల్ కేసెస్ తీసుకోరు, ఈ కేసు తీసుకున్నారు.
చంద్రచూడ్ గారిని మధ్యలో మన లూద్రా గారు కలిసినప్పుడు ఏదా దీనికోసం అనవసరంగా నీకు కావాల్సింది ఏంటి, నీకు బెయిల్ కావాలి అంతే కదా, బెయిల్కి అప్లై చేసుకుంటూ వచ్చేది కదా, ఏంది 17 years అని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చిన్న హింట్ ఇచ్చి వదిలేశాడు ఆయన. ఓకే. దాని తర్వాత ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనాన్ని వేశారు. వాళ్ళిద్దరు కూడాను కంప్లీట్గా హియరింగ్స్ అన్ని విన్నారు, జడ్జిమెంట్ని రిజర్వ్ చేశారు. ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది. ఇది ఫైనల్ జడ్జిమెంటా? కాదు సార్. మరి ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది? అదే సార్, ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో దీన్ని బట్టి వీటిని బట్టి చూసుకుంటే ఎప్పటికి వచ్చే అవకాశం ఉంటుంది సార్? మరి ముందు ఇంకా చెప్పలేము. ఎందుకంటే ఈ ఒక్క కేసే కాదు కదమ్మా. మన ప్రశాంత్ భూషణ్ గారు ఆయన కూడా సీనియర్ అడ్వకేట్ కదా. అంటే ఏంది, రామ్ జెత్మలాని లాంటి వాళ్ళను, నరిమన్ లాంటి వాళ్ళు అనమాట. ఈ చంద్రచూడ్ గారి ఫాదర్ కూడా ఇంతకుముందు సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా చేశాడు ఆయన కూడా. అలాంటి వాళ్ళకి సరితూగేటువంటి వ్యక్తి ఆయన. హరీష్ రాల్వేకి వాళ్ళతో సరితూగేటువంటి వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే అసలు 17A అనేటువంటిది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది కాబట్టి అసలు ఈ సెక్షన్నే కొట్టేయాలి అని ఆయన ఒక కేసు పెట్టారు. ఆ కేసు కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటిది దానికి సంబంధించిందేగా. ఆయనేమో 17A అసలు రాజ్యాంగ విరుద్ధం అన్నాడు, వీళ్ళేమో 17A మాకు అప్లై కాదంటారు. ఇదే కదా సార్. సో అందుకని ఈ కేసును తీసుకెళ్ళి ఆ కేసుతోటి లింక్ చేసి 3 కానీ 5 కానీ మ్యాక్సిమం 7 కానీ కూడినటువంటి ధర్మాసనానికి రిఫర్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ చేయాలి ఫైనల్గా. మరి ఆ డెసిషన్ ఎలా ఉంటుంది అంటే నాకు తెలిసినంత వరకు 17A అనేటువంటిది మంచి సెక్షనే. నీతిపరులు, నిజాయితీ పరులు వాడిని ప్రొటెక్ట్ చేయడానికి ఇచ్చినటువంటి సెక్షన్. ఆ సెక్షన్ని ఆల్టుగెదర్ రాజ్యాంగ విరుద్ధము రద్దు చేయాలి అని ప్రశాంత్ భూషణ్ గారు పెట్టినటువంటి కేసు వాదనకి ఒప్పుకొని నిజంగానే 17A తీసేశారనుకోండి, ఇక బాబు గారి విషయంలో ప్రాబ్లమే లేదు. ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా వస్తుంది. ఒకవేళ 17A అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం కాదు, కరెక్టే అని కనుక అనుకుంటే అప్పుడు 409, 420, 120B ఎనిహో ఉన్నాయి. అప్పుడైనా కానీ తప్పదు, ఎలాగైనా కానీ వ్యవహారం మటుకు తప్పదు. ఓకే. ఇంకొక పాయింట్ ఏంటంటే గవర్నర్ అప్రూవల్ తీసుకోవాలి అని కదా వాదన. సార్ అదే సెక్షన్లో ఏం చెప్పారంటే కొన్ని అనివార్యమైనటువంటి పరిస్థితుల మూలకంగా గవర్నర్ గారి దగ్గర కానీ, చీఫ్ మినిస్టర్ దగ్గర కానీ, చీఫ్ సెక్రటరీ దగ్గర కానీ అప్రూవల్ తీసుకోకుండా కనుక ఇన్వెస్టిగేట్ చేసినట్లయితే అది అవినీతికి సంబంధించినటువంటి కేసు అయితే డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ కనుక ఉన్నట్లు కనుకైతే దానికి అప్లై కాదు. ఓకే. అటువంటి పరిస్థితుల్లో కూడాను 4 నెలలు టైం ఇచ్చారు తీసుకోవడానికి. ఎప్పుడైతే ఈ కేసు అనేటువంటిది ఏసీబీ కోర్టు దగ్గరికి వచ్చిందో వీళ్ళు మొదటి నుంచి వాదిస్తున్నటువంటి వాదన ఏంటి, గవర్నర్ గారు అప్రూవల్ లేదని కదా. ఎందుకైనా మంచిది, అప్పుడు తీసుకోలేదేమో అనుకుంటారు, ఇప్పుడు ఆల్రెడీ తీసుకొని ఉండుంటారు. తీసుకున్నారా లేదా అన్న సంగతి మనకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఏం సామాన్యమైన వ్యక్తి కాదుగా. ఆయన ఇంతకుముందు సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసినటువంటి వాడే, ఆయనకి తెలుసు. ఈ కేసులో ముచ్చటగా కనుక చెప్పాలంటే మధుర్గా, కరప్షన్ జరిగిన మాట వాస్తవము, ప్రజల సొమ్ము దుర్వినియోగం జరిగిన మాట వాస్తవము, శిక్షార్హుడు, గవర్నర్ గారి అప్రూవల్ లేదు అనేటువంటిది సిల్లీ రీజన్. సుప్రీంకోర్టు వాళ్ళు కూడాను వాళ్ళ వాదోపవాదనలు వినేటప్పుడు ఆ జడ్జెస్ కూడా అదే రైజ్ చేశారు. గవర్నర్ అప్రూవల్ లేదు, అరెస్ట్ చేశారు, క్వాష్ చేసేయండి అంటారు మీరు. కరప్షన్ జరిగిందని చెప్పి క్లియర్గా తెలుస్తుంటే కరప్షన్ చేసిన వ్యక్తిని వదిలేయాలా అని ఆ జడ్జిలే అడిగారు. గవర్నర్ అప్రూవల్ లేకపోతే 4 నెలల్లో తీసుకుంటారండి అని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు జడ్జిమెంట్ వాదోపవాదనలు జరుగుతున్నప్పుడు వాళ్ళే హింట్స్ ఇచ్చారు ఆల్రెడీ. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్. ఇంకేం కావాలి అంతకంటే? అంటే వ్యవహారం అనేది అప్పుడే తేలిపోయింది, రిజర్వ్లో పెట్టారు అంతే, దట్స్ ఆల్. ఓకే. నార్మల్గా ఇలాంటి వాటిలో ఏం చేస్తారంటే, అయోధ్య విషయమే తీసుకుందాము, వాదోపవాదనలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక మేము ఎటువంటి వాదనలు ఎవరి పక్షంలో కూడా వినము, ఒక్క 3 రోజులు టైం ఇస్తున్నాము, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే రైటింగ్లో ఇవ్వండి అంటారు. అది కూడా చాలా రేర్ కేసెస్లో ఇస్తారమ్మా. అయోధ్య కేసులో అదే జరిగింది. ఇక్కడ ఈ కేసులో ఏంటంటే ఆ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. వాదోపవాదనలు ముగిసిపోయాయి, జడ్జిమెంట్ని రిజర్వ్ చేసి పెడతాము, మేము వెల్లడిస్తాము అన్నారు. అదే ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది. సార్ ఈరోజు వచ్చిన దానిలో కేంద్ర ప్రభుత్వ కేంద్రం జోక్యం అసలు ఏమన్నా ఉందా సార్? ఏందమ్మా మీరు కూడా మరి తెలియని వాళ్ళగా అడుగుతారు, నాకు అర్థం కాదు. ఎవడో కోన్కేసుగా గొట్టంగా అడిగినట్టు అడుగుతారు. మీరు కూడాను అలాగే కాస్త ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, మీ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి దీనికి ఏం సంబంధం ఉంటుందమ్మా? అంటే మోడీకి, అమిత్ షాకి వీళ్ళందరికీ ఏం పని పట్టలేదా ఏంది?
సుప్రీంకోర్టులో వచ్చే ఇట్లాంటి కేసెస్ నుంచి పైనుంచి కింద వరకు చదివి మీరు ఏ విధంగా చెప్పండి అని చెప్పి జడ్జిలకు చెప్తారా? వాళ్ళు చెప్పినా కానీ జడ్జిలు వెంటనే తెలిసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ జోక్యం చేసుకోరు అసలు. సుప్రీంకోర్టు దీంతో సంబంధం లేదు. అంటే అప్పుడు అసలు జైల్లో పెట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కారణం అని కొంతమంది, తర్వాత ఏమో ఆయన బెయిల్ రావడానికి కేంద్రం జోక్యం చేసుకు ఇలా రకరకాలు వచ్చాయి కదా సార్. ఇవన్నీ ఏదో పని బాట లేని వాళ్ళు చేసే పనులమ్మా. మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే జర్నలిజాన్ని చంపేశారు. ఈ దిక్కుమాల టీవీ ఛానల్స్ ఏం పని బాట లేకుండా హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ని పిలిచి వాళ్ళ చేత ఇలాంటివన్నీ చెప్పిస్తూ ఉంటారు అన్నమాట. అంతేగాని సుప్రీంకోర్టు వ్యవహారానికి కేంద్రం జోక్యానికి సంబంధం ఉండదు కదా, ఎటువంటి సంబంధం ఉండదు. దే డోంట్ ఇంటర్ఫియర్ ఇంటూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇంటర్ఫియర్ ఎప్పుడు అవుతారంటే కేసులు తొందరగా పరిష్కరించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఒక మాట చెప్తే చెప్తారు. అది ఎవరికి? చీఫ్ జస్టిస్కి చెప్తారు, లేదంటే జడ్జెస్ అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి చెప్తారు. అది కూడా ఎవరు చెప్తారు? ప్రధానమంత్రి హోదాలో ఉండేవాళ్ళే చెప్తారు. లేకపోతే ఆయన డెలిగేట్ చేస్తే కనుక లా మినిస్టర్ చెప్తాడు. నెంబర్ ఆఫ్ జడ్జెస్ని అపాయింట్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు జోక్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అపాయింట్ చేస్తారు. అది కూడా ఏంది? కొలీజియం ఉంది కదా వీళ్ళకి. కొలీజియం వాళ్ళు నేమ్స్ రిఫర్ చేసి పంపిస్తారు వాళ్ళకి. అందులో వాళ్ళు టిక్ మార్క్స్ పెట్టి వీళ్ళని అపాయింట్ చేయండి అంటారు. అది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ. అంతవరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. కానీ మిగిలిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎప్పుడూ జోక్యం చేసుకుంటారు. సరే, ఇక అంటే 17A గురించి మీరు చెప్పారు ఇప్పటి వరకు. సో చంద్రబాబు నాయుడు మీద ఉన్న మిగతా కేసులకు సంబంధించి, అంటే ఆ కేసుల విషయంలో మీ ఉద్దేశం ఏంటి సార్? వాళ్ళు మొదటి నుంచి ఏం చెప్తున్నారంటే మధుర్గా సార్, ఒక్కసారి క్వాష్ పిటిషన్ మేము ఏదైతే ఫైల్ చేసామో దీన్ని కనుక కొట్టేశారు అంటే క్వాష్ పిటిషన్ కొట్టేయడం అంటే చంద్రబాబు నాయుడు నీతిపరుడు, నిజాయితీపరుడు, చాలా బుద్ధిమంతుడు, చిన్న పిల్లవాడు, ఏమీ తెలియడు, రాముడు లాంటి వాడు అని చెప్పాలన్నమాట. అని కనుక చెప్తే మిగిలిన కేసులన్నీ కూడా పోతాయి. మిగిలిన కూడా కరప్షన్ కేసెసే కదా. ఇన్నర్ రింగ్ రోడ్ కరప్షన్ కేసులో ఆయన ఉన్నాడు, ఆయన సుపుత్రుడు ఉన్నాడు. అక్కడ గ్రిడ్ కేసులో, ఫైబర్ గ్రిడ్ కేసులో ఆయన కొడుకు ఉన్నాడు, ఈయన ఉన్నాడు, వేరే కొంతమంది ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. 800 రూపాయలకి 1000 రూపాయలకి వచ్చే 2 బాక్సులు 4000 రూపాయలు పెట్టి చైనా నుంచి 38,000 బాక్సులు కొన్నారు. మరి కరప్షన్ అయినా కాదా? సో అందుకని వీళ్ళు ఏంటంటే మొదటి నుంచి కూడాను మాకు బెయిల్ ఇవ్వండి అని అడగల, క్వాష్ చేసేయండి కోర్టులో అన్నారు. మాకు క్వాష్ చేసేయండి అసలు ఆల్టుగెదర్ కేసు అన్నారు. క్వాష్ చేసేయండి అంటే మిగిలిన కేసులు కూడా పోతాయి. అందుకని అటు హైకోర్టు వాళ్ళు కానీ ఇటు సుప్రీంకోర్టు వాళ్ళు కానీ ఏం చెప్పారంటే అవినీతి జరిగినటువంటి వ్యక్తిని వదిలేయమంటారా, అవినీతి జరిగింది అని తెలిసిన తర్వాత వదిలేయమంటారా, అవినీతి జరగలేదు అని చెప్పి మీరు ప్రూవ్ చేయగలరా అని అడిగారు. మరి దానికి సమాధానం లేదుగా వాళ్ళ దగ్గర. లోత్రా గారి దగ్గర సమాధానం లేదు. లోత్రా గారు కూడాను మొదటి నుంచి 17A క్వాష్ చేసేయండి, గవర్నర్ గారు అప్రూవల్ తీసుకోలేదు, అది చేశారు ఇది చేశారు అంటున్నారు. కానీ అవినీతిని గురించి ఎక్కడా మాట్లాడాలి ఆయన. కారణం ఏంటంటే ఆయన 409 గురించి, 120B గురించి, 420 గురించి అడిగాడు అనుకోండి, నీకై నువ్వే చెప్తున్నావు కదా కరప్షన్ జరిగిందని, ఇంకా క్వాష్ చేయమని అడుగుతావు ఏందంటారు. అందుకని ఆయన ఆ మాట ఎప్పుడు చెప్పలా. నేను ఈ విషయం మీద కనీసం 10-15 వీడియోలు చేశాను. ప్రతి దాంట్లో కూడా నేను చెప్తుంది ఒకటే, అవినీతి జరిగినటువంటి వ్యక్తిని వదిలేయాలా, అవినీతి మూలకంగా దోచుకున్నటువంటి సొమ్ముని వసూలు చేయాలా లేదా, ప్రజలు విజ్ఞతగా వదిలేస్తున్నాడు మొదటి నుంచి చెప్తున్నాను. ఇవాళ అదే జరిగింది అల్టిమేట్గా. మరి దీన్ని 3కి ట్రాన్స్ఫర్ చేస్తారా, 5కి ట్రాన్స్ఫర్ చేస్తారా అనేది మనం వేచి చూడాలి. మోస్ట్ ప్రాబబ్లీ మ్యాక్సిమం 5గురుతో కూడినటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి డిసైడ్ చేస్తారు. ఇదంత తొందరగా తెలియదు కాదు. ఈ సంగతి తేలే లోపల ఎలక్షన్లు కూడా అయిపోతాయి. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోతాయి, దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు కూడా అయిపోతాయి. కారణం ఏంటి అంటే ఒక్కసారి హయ్యర్ ధర్మాసనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా నిశ్చితంగా పరిశీలిస్తారు. దానికి తోడు ప్రశాంత్ భూషణ్ గారి కేసు కూడా ఉంది. అది ఇది రెండు ఒకే కోవకి సంబంధించినవి కాబట్టి రెండింటిని ట్యాగ్ చేసి విచారించడం మొదలుపెడతారు. మోస్ట్ ప్రాబ్లీ చంద్రచూడ్ గారు అదే చెప్తారు. ఈ కేసు కానీ ఇట్లాంటి వేరే కేసులు ఏదైనా ఉంటే అది ప్లస్ ఈ ప్రశాంత్ భూషణ్ గారి కేసు అన్నిటినీ కలిపి ఒకే ధర్మాసనం విచారించండి అని 5గురితో కూడిన ధర్మాసనాన్ని వేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. లెట్ us wait and see. కేంద్ర ప్రభుత్వానికి మటుకు ఎటువంటి సంబంధం ఉండదు. దయచేసి మోడీ గారిని, అమిత్ షా గారిని మటుకు తిట్టుకోవాకండి. ఎవరిని తిట్టాల్సిన పని లేదు, దిక్కుమాలిన కామెంట్స్ పెట్టాల్సిన పని లేదు. నేను దీని మీద చేసిన వీడియోస్ ఉన్నాయి, ఆ లింక్స్ కూడా మీ దగ్గరే ఉంటాయి. ఆ లింక్స్ కూడా పెట్టండి, ఒక 3-4 ఉంటాయి. చాలా డీటెయిల్గా చేశాను. ఒకటైతే కనీసం 1,00,000 మంది చూసినట్టున్నారు. ఆ లింక్స్ పెట్టండి, ప్రజలకు మంచి అవగాహన వస్తుంది. 17A అనేటువంటిది సెక్షన్ అనేటువంటిది మంచిదే, కానీ దాన్ని దుర్వినియోగం చేశారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా,
చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకళ్ళు అందరూ కలిసి దాన్ని దుర్వినియోగం చేయడానికి ట్రై చేశారు కాబట్టి కుదరదు. అవినీతి పరుడు ఎవడైనా కావచ్చు కావమ్మా, ఆయన కావచ్చు, కవిత లిక్కర్స్ కేసు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కేసు కావచ్చు. అవినీతి అంటే దిగ్గు తేల్చాల్సింది అంతే. లేకపోతే ఏమవుతుందంటే మీలాంటి యంగ్స్టర్స్ దెబ్బతింటారు. ఇట్లా ప్రతోడు వచ్చేసి గవర్నర్ గారు అప్రూవల్ లేదు కాబట్టి నన్ను ఎవడేం చేయకలేదులే, నన్ను ఎవడేం చేయలేదులే, అవినీతి చేసుకుంటూ పోతే మీరు కట్టినటువంటి ట్యాక్సులు మీ శ్రమ అంతా కూడాను కొంతమందికి దోచిపెట్టినట్టు అయిపోవడంలో ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఇటువంటి వాళ్ళని మటుకు శిక్షించి తీరాల్సింది. ఈవెన్ రామోజీరావు గారి విషయంలో కూడా అంతే. ఆ కేసు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులోనే ఉందిగా, సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. 2650 కోట్ల రూపాయలు మీలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. లెక్క అడిగితే నువ్వెవడు నన్ను అడగడానికి అంటాడు. 17 సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంది, ఇంతవరకు డిసైడ్ కాల. మొన్న సుప్రీంకోర్టు వాళ్ళు గట్టిగానే చెప్పారు, నువ్వు ఎవరి దగ్గర తీసుకున్నావు, ఎప్పుడు తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు, ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద తీసుకున్నావో చెప్పు. అందరికీ నేను ఇచ్చేసానండి అన్నావు కదా, ఎవరికి ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు, ఎలా ఇచ్చావు, ఏ రూపంలో ఇచ్చావు, చెక్ ఇచ్చావా, డీడీ ఇచ్చావా, నెట్ పే చేసావా, గూగుల్ పే చేసావా, యూపీఐ చేసావా, భీమ్ ద్వారా పే చేసావా చెప్పు, మొత్తం లిస్ట్ పట్టురా అన్నాడు. ఇప్పుడు ఆ లిస్టు మొత్తం కనుక కావాలంటే ఒక 4-5 లారీలు వేసుకెళ్ళాలి. ఎందుకంటే కనీసం 3 లక్షల మందికి పైన ఉన్నారు. ఆయన ఈ విషయాలు మీరెవరో నన్ను అడగడానికి నేను ఎందుకు అంటున్నాడంటే సచిన వాళ్ళ పేర్లు కూడా రాశారు. ఓకే, ఇంకా గట్టిగానే చెప్పాలంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఒక 700-800 కోట్ల రూపాయలు అనేటువంటిది అవినీతి సొమ్ము, అన్యాయాలు అక్రమాలు చేసి సంపాదించినటువంటి వాళ్ళు ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఎవరికి డబ్బులు ఎగ్గొట్టలేదమ్మా ఆయన, అనామ పైసలతో సహా ఇచ్చాడు, సందేహం లేదు అందులో. 86 ఏళ్ళ పెద్ద మనిషి, ఆయనకి ఏం అవసరం చెప్పి ఇప్పుడు అవసరం లేదు. మా కుటుంబానికి ఆయన కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. మా మామయ్య ఒక ఆయన ఉన్నారు, కోలా సైదులరెడ్డి గారిని, అన్నదాతకి ఎడిటర్గా పనిచేశాడు ఆయన. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, ఇద్దరు కలిసే అన్నదాత స్టార్ట్ చేశారు. తర్వాత బాబు గారు ఈయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, మా మామయ్య అక్కడే ఉండి రిటైర్ అయిపోయాడు, చనిపోయాడు ఇప్పుడు ఆయన. బ్రహ్మాయణ కంపెనీలో నేనున్నప్పుడు మార్గదర్శి ఫైనాన్షియల్స్, ప్రియా పచ్చళ్ళు, డాల్ఫిన్ హోటళ్ళు, వీటన్నిటికీ మేము ఆడిట్కి వెళ్ళేవాళ్ళం. ఆడిట్కి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం మేము వ్యవహారాలు అన్నీ కూడా ఎట్లెట్లా జరుగుతున్నాయి, ఏమిటి సంగతి సమాచారం చూసేవాళ్ళం మేము. ఒకసారి నిజంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక చూస్తే వామ్మో చిట్టే కుదరా బాబు అని అనిపిస్తుంది మనకు. అట్లుంటాయి అనమాట టర్మ్స్ అండ్ కండిషన్స్, మధ్య మధ్యలో మార్చేస్తుంటారు కూడా. ఫోర్మెన్ అనేటువంటి వ్యక్తికి కంప్లీట్ అధికారాలు ఉంటాయమ్మా. ఫోర్మెన్ అంటే బ్రాంచ్ మేనేజర్కి. చిట్టి ఎవరైనా కనుక పాడుకుంటే డాక్యుమెంట్స్ అన్ని కనుక ఇస్తే బ్రాంచ్ మేనేజర్ చెక్ మీద సైన్ చేసి ఇచ్చేయాలి. కానీ మార్గదర్శిలో వ్యవహారం లేదు, ప్రతి చెక్ మీద రామోజీరావు గారే సైన్ చేయాలి. ఓకే, సెంట్రలైజ్ చేసుకున్నారనమాట. అది చిట్ ఫండ్ యాక్ట్కి విరుద్ధం, చేయకూడదు. అట్లాంటి చట్టాలకి విరుద్ధంగా చాలా పనులు చేశారు. ఇప్పుడు ఆ 2650 కోట్ల రూపాయలు ఆయన చేసింది కరెక్టే అని కనుక అంటే రేపటి నుంచి నువ్వు నేను కూడా పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు. వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు నీ మీద నమ్మకంతో ఇచ్చారనుకో, శుభ్రంగా తీసుకో, బోర్డు తిప్పేయి, ఐపీ పెట్టు. అలాంటి పనులు చేస్తున్నారన్న ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 45 years అనేటువంటి రూల్ పెట్టారు. దాన్ని నేను వైలేట్ చేశాడు. రామోజీరావు గారికి తెలుసు నేను వైలేట్ చేస్తానని. ప్రభుత్వాలు మన చేతిలో ఉంటాయి, బాగా ఏముంది. ఎన్టీ రామారావు గారు అంతటోని దించేసాము, ఏంది కనుక వెళ్ళన్నారు, తీసే నడిచేంతకాలం నడుస్తుంది, దొరికినప్పుడు చూసుకుందాం అన్నాడు. ఆ ఉద్దేశంతో చేశాడు. రామోజీరావు గారికి బాగా తెలుసు నేను వైలేట్ చేశాను. ఇప్పుడు రేపు సుప్రీంకోర్టు వాళ్ళు కనుక మీరు చేసింది తప్పండి అంటే 5300 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలి ఆయన. 2600 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలా, 5300 కోట్లు పెనాల్టీ కట్టాలా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది మొత్తం వెరిఫై చేసి 1200 కోట్ల రూపాయలు పెనాల్టీ చేశారు, అది కూడా కట్టాలా. ఓకే, ఇవన్నీ కనుక కలిపితే ఇంచుమించు 10,000 కోట్లు అవుద్ది. ఇంకా అది సంగతి. సో ఇప్పుడు 17A కోసం ఇందాక మీరు అన్నట్టు మనం వేచి చూడాల్సిందే సార్. అంతే, ఇది ఇప్పట్లో తేలేవారు, ఇంకా కాంప్లికేటెడ్ కేసు. ఇది ఒక రకంగా చెప్పాలంటే వెరీ సింపుల్ కేసు. అవినీతి జరిగినటువంటి వ్యక్తిని శిక్షించాల్సిందే, పాయింట్ నెంబర్ 1. నీతిపరులైనటువంటి వాళ్ళని రక్షించాల్సిందే, పాయింట్ నెంబర్ 2. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది అవినీతి అన్న సంగతి క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్. అలాంటప్పుడు నీకు ఈ 17A అనేటువంటిది అప్లై కాదు. ఓకే, 26th జూలైకి నుంచి కదా అది వచ్చింది. కానీ ఈ వ్యవహారం అంతా అంతకు ముందే కదా జరిగింది.
గవర్నర్ అప్రూవల్ తీసుకోలేదన్నారు, ఈ పాటికి తీసి పెట్టుకున్నారేమో, నీకు నాకు తెలియదు. అది ఎవరు చెప్పాలా? గవర్నర్ గారైనా చెప్పాలా? గవర్నర్ గారు అంటే ఎనీహో చెప్పరు కాబట్టి ఆయన నుండి పిఏ చెప్పాలి, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి బయటికి రాదు. నాకు తెలిసినంతవరకు ఈ పాటికి అప్రూవల్ తీసుకొని ఉంటారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.